హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను బీన్స్ తాలింపు చేస్తున్నా. బీన్స్ తాలింపు చేయడానికి మనం ఫ్రెష్గా ఉండే బీన్స్ ఎంచుకోవాలి. అవి చాలా తాజాగా ఉండాలి. ఇప్పుడు అలా ఎంచుకున్న బీన్స్ని బాగా వలిచి నీటిలో 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడుక్కోవడం వల్ల వాటిలో ఏమైనా డస్ట్ ఉంటే బయటకు వెళ్ళిపోద్ది. చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కడుక్కున్న బీన్స్ని ఒక బాండీలోకి తీసుకొని దాంట్లో ఉడికే సరిపడా వాటరు, సరిపడినంత సాల్ట్ వేసి గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. ఇవి ఉడికే అంతవరకు మనము చూసుకోవాలి ఎంత టైం పట్టుద్దో. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు అంటే బీన్స్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఆనియను, తాలింపు దినుసులు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి. ఈ తాలింపు దినుసులు చూడండి, ఈ తాలింపు దినుసుల్లో అన్నీ ఉన్నాయండి. జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే ఆవాలు, మినప్పప్పు అన్నీ ఉన్నాయండి. విడివిడిగా కాకుండా ఒకే దాంట్లో వేసుకున్నాయి. ఇప్పుడు ఇవి ఉడికినాయో లేదో చూసుకోవాలండి. ఇవి చూడండి, గ్రీన్ కలర్ నుంచి థింక్ గ్రీన్ కలర్కి వచ్చాయి. ఇవి ఇప్పుడు ఉడికినట్టు అండి. ఇలా ఉడికాయని తెలుసుకోవడానికి కొందరు తెలియదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం చేస్తూ వాటిని నొక్కినప్పుడు అవి మెత్తగా అయిపోతాయి. అప్పుడు అవి మనకు ఉడికినట్టు. ఇలా ఉడికిన వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో మనం ముందుగా పెట్టుకున్నాం కదండి తాలింపు దినుసులు, ఆ తాలింపు దినుసులు వేసి వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న వాటిలో మళ్ళీ ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దాంట్లో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి వేగనివ్వాలి. ఆనియన్స్ కొంచెం తొందరగా వేగవు, పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పట్టుద్ది. ఇప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు వేయాలండి. ఇలా వేసిన తర్వాత అవి బాగా వేగనిచ్చిన తర్వాత దాంట్లో కొంచెం 1 టీ స్పూన్ పసుపు వేస్తే చాలా బాగుంటుంది. పసుపు వేస్తే వాటికి చాలా మంచి కలర్లో కానొస్తాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. 1 టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత దీంట్లో చూడండి ఎంత ఎల్లో కలర్ బాగుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న బీన్స్ వేయాలండి. బీన్స్ వేసి బాగా వాటిని వేయించాలి. అంటే ఇవి బీన్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలాగా వాటిని కలపాలి. ఇప్పుడు చూడండి మొత్తం మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చూడండి పైకి నూనె ఎలా వచ్చిందో. ఇవంతా నూనె అంతా బాగా దాంట్లో ఇనికిపోయేటట్టు చేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం టైం పట్టుద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో ముందుగా మనం దంచిపెట్టుకున్న కారం పొడి, ఇది ఇంట్లో చేసిందండి, మనం బయట కొన్నది కాదు. దీంట్లో ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరి, అలాగే కొంచెం జీలకర్ర వేస్తే ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకున్న పొడిని బీన్స్లో వేసేస్తే టేస్ట్ పరంగా కానీ అంతా బాగుంటుంది. మీకు కానీ సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు 5 మినిట్స్ అయితే దాంట్లోకి ఆ కారం పొడి అంతా పట్టుద్ది బాగా. అప్పుడు అది బాగుంటుంది. చూడండి ఎలా అయిందో. ఇప్పుడు వాటర్ ఏం లేవు కదా. ఇప్పుడు ఇలా చేసినదండి మనం తీసి బౌన్లో పెట్టుకోవడమే. చూడండి, వేడి వేడిగా బీన్స్ ఫ్రై తయారైంది. ఇది చాలా సింపుల్. ఇది రైస్లోకైనా బాగుంటుంది, చపాతీకి కానీ అలాగే పూరి వాటికి కూడా బాగుంటుందని, చాలా బాగుంటుంది. మీకు కానీ చూడండి, మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.